హలో ఎవ్రీవన్, ప్రైజ్ లార్డ్. రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని థింగ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏంటంటే హోమ్ మేకింగ్ గురించి చెప్తున్నాను. హోమ్ మేకింగ్ అంటే అందరికీ ఈజీనే, అందరికీ కొంతమందికి అది కొంచెం డిఫికల్ట్ కూడా. అయితే అది చేసే పనిని మనం విసుక్కుంటూ చేసుకుంటూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు వంట చెప్పాలంటే వంట చేస్తాము, తర్వాత అంట్లు విసుక్కుంటాం, ఎంత పని చేసుకుంటున్నానో ఒక్క హెల్ప్ కూడా ఉండదు. తర్వాత ఎన్ని గిన్నెలు ఉన్నాయో, ఎన్ని గిన్నెలు కడుక్కోవాలో అని మనం సలుగుతూనే చేస్తూ ఉంటాం కిచెన్లో. అయితే ఆ ప్లేస్ని, దేవా మాకు ఈ ఆహారం దయచేసిన మీకు వందనాలు ప్రభా, ఇంత సమయం మాకు ఇచ్చారు ప్రభా, మీకు ఎంతగానో వందనాలని మనం ప్రేస్ చేస్తే అది ఎంతో బ్లెస్సింగ్గా ఉంటుంది కదా. ఇది ఈ మధ్యన నేను అలవాటు చేసుకుంటున్నాను అనమాట, సనగకుండా ఉండడం. అంటే రీసెంట్గా మా హస్బెండ్ కూడా అన్నారనమాట, మన ఇంటికి ఎవరు వచ్చినా మనము వచ్చిన వాళ్ళకి తృప్తిగా, కడుపు నిండా, రుచిగా మనం భోజనం పెట్టాలి అని. సో అప్పటి నుంచి నేను కొంచెం సనుగుడు అనేది కొంచెం తగ్గించుకున్నానని చెప్పాలి. తర్వాత మనం బట్టలు ఉతుకుతాము. బట్టలు ఉతికేటప్పుడు ఎన్ని బట్టలు ఉన్నాయో ఉతకడానికి, ఎంత పనో, ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి అని మనం ఎంతగానో అంటాం కదా. ఆ ప్లేస్ని, దేవా మాకు ఈ వస్త్రాలు దయచేశారు ప్రభు, మీకు ఎంతగానో వందనాలు అని మనం ప్రేస్ చేయాలి. డోంట్ ఎవర్ ఫీల్ గిల్ట్ అండి. హోమ్ మేకింగ్ అన్నదాన్ని చాలా అద్భుతంగా మనము ఆ టైంని మనం యూజ్ చేసుకోవాలి. అంటే యు ఆర్ నాట్ దేర్ సింప్లీ, ఓకే, యు ఆర్ దేర్ టు రేజ్ యువర్ చిల్డ్రన్, యువర్ హోమ్ ఇన్ గాడ్. మనం చేసే ప్రతి పనిలో దేవుడు ఉంటాడు. చేసే ప్రతి పనిలో ఆయనను స్తుతించాలి. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను.